హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ mounimantratv. ఈరోజు వీడియోలో క్రిస్పీ అండ్ టేస్టీ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా చేప ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని 1/4 టీ స్పూన్ పసుపు, 1/4 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక చెక్క నిమ్మరసం పిండి చేప ముక్కల్ని శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న చేప ముక్కల్ని మ్యారినేట్ చేయడం కోసం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1.5 టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ కూడా తీసుకోవచ్చు. 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా. మీకు అవైలబుల్గా ఉంటే ఫిష్ ఫ్రై మసాలా కూడా యూస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి ఆనియన్ పేస్ట్. ఇవన్నీ ఇలా యాడ్ చేసి ఫిష్ పీసెస్ని మ్యారినేట్ చేయడం వల్ల వీటి ఫ్లేవర్స్ అన్నీ ఫిష్ పీసెస్కి బాగా పడతాయి. అలాగే 2 పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు పేస్ట్. ఈ ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవ్వడం వల్ల మన ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా వస్తుంది. అలాగే ఇంకొంచెం టేస్టీగా ఉండడం కోసం ఒక అరచక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నిమ్మరసం యాడ్ చేసుకున్న తర్వాత మసాలాలన్నీ బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒకవేళ మీరు ప్రిపేర్ చేసుకున్న మసాలా కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని పల్చగా చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని ఫిష్ పీసెస్ని 1 by 1 యాడ్ చేసుకుంటూ మసాలా ఫిష్ పీసెస్కి బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్నట్లయితే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఉంటుంది. మీరు కావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని అరగంట నుంచి గంట సేపు రిఫ్రిజిరేట్ చేయాలి. ఈ విధంగా రిఫ్రిజిరేట్ చేయడం వల్ల మసాలా చేప ముక్కలకి బాగా పడుతుంది. గంట తర్వాత చేప ముక్కల్ని రిఫ్రిజిరేటర్ నుంచి బయటకు తీసి ఒక ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నూనెని వేడి చేసుకొని ఫ్రై చేసుకుంటే టేస్టీ అండ్ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ. ఫిష్ పీసెస్ని ఫ్లిప్ చేసుకుంటూ ఒక్కొక్క వైపు 2 సార్లు ఫ్రై చేసుకున్నట్లయితే ఫిష్ పీస్ బాగా కుక్ అయ్యి క్రిస్పీగా అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కమెంట్ చేయండి. ఈ విధంగా 6 నుంచి 8 నిమిషాలు ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తే టేస్టీ అండ్ క్రిస్పీ ఫిష్ ఫ్రై రెడీ. చూసారా, చాలా క్రిస్పీగా అలాగే టేస్టీగా కూడా ఉంది. మీరు కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎలాంటి ఫుడ్ కలర్ యూస్ చేయలేదు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.